అమెరికా బ్రిటన్ తమ తమ కార్యకలాపాలు ఏం మానట్లేదు. ఏదైతే ఎర్ర సముద్రంలో హౌతీ తీవ్రవాదులు తమ కార్యకలాపాలు మానట్లేదు. వాణిజ్య నౌకల మీద దాడులు, యుద్ధ నౌకల మీద దాడులు చాటు నుంచి చేస్తారు. దొంగకి 100 దారులు, పోలీసుకు ఒకటే దారి. ఓవరాల్గా యెమెన్ దేశంలో ఉన్నటువంటి హౌతీల్ని నాశనం చేయాలంటే యెమెన్ మొత్తాన్ని బూడిచ్చేయచ్చు. ఎంతసేపు చిన్నాడు బాంబు ఎత్తే బూడిదైపోతుంది. కానీ సాధారణ ప్రజలు చచ్చిపోకూడదన్నటువంటి ఫీలింగ్ అగ్రరాజ్యాలకు ఉంటుంది, ఏ దేశానికైనా ఉంటుంది. ఆ మానవత్వంతో కూడినటువంటి ఆలోచనని ఉగ్రవాదులు వాళ్ళకేముండదు. వాళ్ళకి వాణిజ్య నౌకలో ఉన్న ఉద్యోగుల్ని నాశనం చేసేస్తారు, ప్రజల్ని చంపేస్తారు. ప్రజల్ని చంపడం వాళ్ళ హక్కు అని ఫీల్ అవుతారు. అట్లాంటి రాక్షసుల్ని చంపడానికి మొత్తాన్ని లేపావతలు పడేయాలన్నటువంటిది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తాజాగా వరుసపెట్టి జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా యెమెన్లోని 2 ప్రాంతాల మీదన సనా అలాగే మరొక ప్రాంతం మీద హౌతీకి సంబంధించినటువంటి పొజిషన్స్ మీదన బ్రిటన్, అమెరికా వరుస దాడులకు దిగినాయి. సుమారుగా ఒక 18 నుంచి 20 ప్రాంతాలలో విధ్వంసం సృష్టించినాయి.